ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది. అంటే కొన్ని సినిమాల్ని యాసిడ్స్ డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ బిచ్చగాడు సినిమా రీమేక్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చే ఆ ప్రెసెన్స్ ఇప్పుడు కూడా నేను సీన్ ద ఫిల్మ్ బేతాళుడు, లైక్ విజయాంతని గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి నోబడీ క్యాన్ డూ దాట్. అండ్ ఆ చామ్ కానీ అవన్నీ. అండ్ సీరియస్లీ నేను కూడా కార్తికేయన ఫిల్మ్ చేశాను. అండ్ ఇక్కడ ఇదిగోండి మా శివకుమార్ సార్, ఆయన కోసం వచ్చాను ఈరోజు. అండ్ ఈయన ఇంత పాటు చేసిన కార్తికేయ సినిమా తమిళ్లో డబ్ అవుతుంది. చాలా మంది రీమేక్ అడిగారు, బట్ వి థాట్ సేమ్ ఫ్లేవర్ ఉంచాలని చెప్పేసి తమిళ్లో అతి త్వరలో రిలీజ్ అయిపోతుంది. సో బేతాళుడు ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు బ్లెస్ చేయాలి ఈ సినిమాని, ఎందుకంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాలా కాకుండా మనం రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయండి, లైక్ నాకు తెలిసి 200 ఫిల్మ్స్ వస్తాయి, దాని నుంచి 150 to 160 ఫిల్మ్స్ మనకి లైక్ ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి. కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసే ఛాన్స్ మనకు దొరుకుద్ది. అండ్ మీ అందరికీ ట్రోల్ ఉంది కదా డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా. అంటే మనకి సూపర్ స్టార్స్ ఉన్నారు, లైక్ ఇప్పుడు బోయపాటి గారు ఇచ్చిన సరైనోడు సినిమా, ఐ లవ్ దట్ ఫిలిం. నిజంగా ఆ సినిమా, ఆ పాటలు కానీ ఆ ఫైట్లు కానీ బన్నీ ఇట్స్ అమేజింగ్. సో ఏంటి ఏమంటారు? సో అలాంటి సినిమాలతో పాటు మనకి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్స్ కూడా వస్తే అందరూ ఎవ్రీబడి బి హ్యాపీ. సో